నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? సురేందర్. సురేందర్. ఏ ఊరు సార్ మీది? ఎన్కేపల్లి. ఎన్కేపల్లి. అంటే పరిగి నియోజకవర్గం. పరిగి నియోజకవర్గం. సార్, చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మేము సర్వే చేస్తున్నాం. సో ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే 3 పార్టీల మధ్య కూడా ప్రధాన పోటీ ఉండేటట్టు కనపడుతుంది. నిన్న కేసీఆర్ కూడా మీటింగ్ ఏదో పెట్టడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా బీజేపీ కూడా తన ప్రయాణం కొనసాగిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా. సో మరి ఈ 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది? రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ కాసాని గణేష్, ఎవరికి అవకాశం ఉంది? ఇక్కడ రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటి సార్? కారణం అంటే ఇప్పుడు బీజేపీ కూడా 10 సంవత్సరాల నుంచి పేదలకు సంబంధించిన పనులు ఏం చేయలేదు. అది ఓన్లీ మతపరంగా కానీ గుళ్ళు గోపురాలు కానీ ఆ పైనే దానిపైన వెళ్ళిపోతుంది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదన్నారు. అయితే ఇప్పుడు ఉన్న సామాన్య జనాలకు అవి అవసరం లేదు. గుడి గోపురం అవసరం లేదు. వాళ్ళకి బతకడానికి ఏదైనా ఉపాధి కావాలి, ఇండస్ట్రీలు కావాలి, అవి కావాలి. ఈయన ఏంటంటే అప్పటి ప్రభుత్వం చేసిన ఇండస్ట్రీలనే అసలు కొత్త స్థాపించకుండా ఉన్న వీటిలో అమ్ముకోవడానికి బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది. ఇవన్నీ ప్రాబ్లంతో కాంగ్రెస్ ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే మతపరంగానే ఒక యూత్ను దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ లోపల తీసుకెళ్ళడానికి ఏదో ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అట్రాక్ట్ చేసి ఆ పైన వెళ్తే కానీ అది సామాన్య జనాలకు బాగా అర్థమైపోయింది. యాక్చువల్గా అక్కడ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ బీద వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు ఈ గుడి గోపురంతో మేము బతికే మాకు అవసరం లేదు, మాకు ఉపాధి చూపిస్తలేరు, ఆ ఉపాధి కావాలని అంటున్నారు. వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఏం లేదు బీజేపీ. వాస్తవంగా అయితే ఇది ప్రస్తుతానికి బీజేపీ అనేది ఏది దేశవ్యాప్తంగా ఏం పనులు చేయట్లేదు. సో ఎవరెవరికి పోటీ ఉంటుంది సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఇక్కడ రంజిత్ రెడ్డికి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. టీఆర్ఎస్ మాత్రం ఏం లేదండి, ఏం పెద్దగా ఏం లేదు. సో మరి జ్ఞానేశ్వర్ గారు కూడా గట్టి పోటీ ఇస్తారంటున్నారు చాలా మంది. గట్టి పోటీ అంటే అతను కూడా కుల బేసి పైన వస్తున్నారు. ఇప్పుడు బీసీ వస్తున్నారు. అది ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్కి అది అంత నడవదు సార్. సార్ మరి ఏంటి సార్, మరి 17 స్థానాల్లో మరి కాంగ్రెస్ ఎన్ని గెలుచుకుంటుంది, బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది? ఎందుకంటే మీరు అందరినీ గమనిస్తానంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటారు? కాంగ్రెస్ తెలంగాణలో 14 సీట్లు మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. 14 గెలుస్తుంది ఖచ్చితంగా, పక్కా గెలుస్తుంది. అంటే ఇంత పోటీలో కూడా 14 గెలిచే అవకాశం ఉంది. సో మరి రంజిత్ రెడ్డి గారికి ఎంత రావచ్చు అనుకుంటారు మెజార్టీ? ఎందుకంటే 24 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు 7 నియోజకవర్గాలు. ఎంత రావచ్చు? 2 లక్షల పైన వస్తుంది. నమ్మకం ఉందా మీకు? అసలు నమ్మకం ఉంది సార్, పక్కా నమ్మకం ఉంది. సార్, రంజిత్ రెడ్డి గారు ఇక్కడ చేసిన ఎంపీగా ఉన్నారు కదా, ఏంటి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటి? ఎంపీ అంటే పోయినసారి అతను కూడా ఆయనకున్న కోట వరకు చాలా గ్రామాలకు కొన్ని ఫండ్స్ కూడా పెట్టిండు. మళ్ళీ కరోనా టైంలో కూడా బాగా ఆయన హెల్ప్ చేసిండు. ఇది మన స్కూల్ పిల్లలకు కానీ సామాన్య జనాలకు కానీ సంఘ సేవా కార్యక్రమాలు బాగా చేసిండు. అయితే అక్కడ మెడికల్ అని వ్యాన్ పెట్టి కూడా పబ్లిక్ సేవ అందించిండు, హెల్ప్ చేశారు. అయితే అతని దగ్గర హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను గెలిచే అవకాశం పక్కా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.